ఏదైతే రెండవ శ్రమ గురించి మాట్లాడుకున్నామో, ఈ కొరడాకు మొదటిగా చర్మంతో అల్లిన ఒక తాడులాగా ఉంటుంది. అది జంతు చర్మంతో చేయబడిన ఒక కొరడ. దానికి ఎడ్జెస్లో, ఇప్పుడు ఇదే ఒక కొరడ అనుకోండి, దీనికి ఎడ్జెస్లో ఇలా ఒక కొండీలు ఉంటాయి అన్నమాట, కొండీలు ఉంటాయి. అయితే ఈ కొండి ఏదైతే ఉందో ఇది ఇనుముతో, లోహముతో తయారు చేయబడినవి లేదా జంతువుల యొక్క ఎముకల భాగము నుండి తయారు చేసినవి ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ కొరడ, ఈ చర్మముతో కూడిన ఈ కొరడ ఉంటుందో దానికి దీన్ని తొడిగి దీన్ని ఎలా శిక్షిస్తారు అని అంటే, తప్పు చేసిన వ్యక్తిని బట్టలు విప్పి ఒక దగ్గర కూర్చోబెట్టి ఆ కొరడాను తప్పు చేసిన వ్యక్తి పైన జులిపించినప్పుడు ఈ షార్ప్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో చర్మానికి వెళ్ళి ఇలా పట్టుకుంటాయి. పట్టుకున్న వెంటనే వీళ్ళు ఏం చేస్తారు అని అంటే దీన్ని ఇలా గుంజుతారు. గుంజినప్పుడు ఇక్కడ ఏదైతే చర్మం ఉంటుందో ఈ చర్మము ఆ ఎముకలకు లేదంటే ఆ లోహానికి బయటకు వచ్చేస్తుంది. ఇదొక శ్రమ. ఇంకొకటి మనం బాగా ఆలోచన చేస్తే, బ్రతికుండగానే జంతువులకు బలిగా అంటే ఆహారంగా అర్పించేసేవాళ్ళు. ఒక స్టేడియంలోనికి వెళ్ళేవారు. ఆ స్టేడియంలోనికి తీసుకొని వెళ్ళి తప్పు చేసిన వ్యక్తిని ఆ స్టేడియంలో వదిలేసి సింహాలను లేదా పులులను ఆ స్టేడియంలోనికి పంపించేసి అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు కావచ్చు లేదా ఇలాంటి సంతోషకరమైన విషయాన్ని చూసి సంతోషించాలి అని క్షణికానందం పొందే కొంతమంది వ్యక్తులు ఆ జంతువులు ఆ తప్పు చేసిన వారిని తింటున్నప్పుడు వీళ్ళు సంతోషపడేవారు. ఇదొక ఆనందం. ఇంకా కూడా చూస్తే ఇంకొక విషయాన్ని కూడా చూస్తే, బ్రతికుండగానే కాల్చేసే ఒక శ్రమ. తప్పు చేసిన వారిని ఒక దగ్గరికి తీసుకొని వచ్చి వారిని ఏం చేస్తారు అని అంటే, బ్రతికుండగానే బ్రతికుండగానే నిప్పంటిచ్చేసి చంపేసేవారు. ఇదొక శ్రమ. ఇంకా ఐదవది వచ్చేస్తే శిరఛేదనం, అంటే బ్రతికి ఉన్న వ్యక్తిని చంపేస్తారనమాట, తల నరుకుతారు. అయితే ఈ శిక్షలో ఒక ప్రత్యేకత ఉంది. వాస్తవానికి మనం గతించిన వారము పౌలు గారి సందర్భాన్ని గురించి ఆలోచించాము. అక్కడ మాట్లాడిన సందర్భం ఇది, మాట్లాడవలసిన సందర్భం ఇది. మీరు బాగా చూస్తే ఇక్కడ ఈ శ్రమకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అని అంటే, రోమా పౌరసత్వాన్ని తీసుకున్న వారికి మాత్రమే ఈ తల నరకడం అనే శ్రమనిస్తాడు. ఎందుకు అనంటే, ఈ రోమా పౌరసత్వాన్ని ఎవరైతే తీసుకుంటారో వారిని అవమానించకుండా జస్ట్ ఇలా తల నరకగానే వారి ఊపిరి ఆగిపోయే ఒక తేలికపాటి శ్రమగా వాళ్ళు భావించి ఈ తల నరకడం అనే కార్యక్రమాన్ని పెట్టుకుంటారు. ఇది ఐదవ శ్రమ. ఆరవ శ్రమ ఏదైతే ఉందో అదే సిలువ శ్రమ. ఇంతసేపు మనము ఒక 5 మాట్లాడుకుంటూ వచ్చాం. మొట్టమొదటిది బానిస శ్రమ, రెండవది కొరడా శ్రమ, మూడవది జంతువులకు ఆహారంగా విసిరేసే ఆ శ్రమ, నాలుగవది